కానిస్టేబుల్. నిన్న రాత్రి 10:04 కొత్త ట్రాఫిక్ రూల్స్ ఇవే. రెడ్ లైట్ ఉల్లంఘన మునుపటి జరిమానా ₹100. ప్రస్తుత జరిమానా ₹500. అథారిటీ ఆదేశాలను ధిక్కరించడం. మునుపటి జరిమానా ₹500. ప్రస్తుత జరిమానా ₹2000. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్. మునుపటి జరిమానా ₹500. ప్రస్తుత జరిమానా ₹5000. అతివేగం. మునుపటి జరిమానా ₹400. ప్రస్తుత జరిమానా ₹1000. ప్రమాదకరమైన డ్రైవింగ్. మునుపటి జరిమానా ₹1000. ప్రస్తుత జరిమానా ₹5000. డ్రంక్ అండ్ డ్రైవ్. మునుపటి జరిమానా ₹2000. ప్రస్తుత జరిమానా ₹10,000. రేసింగ్, స్పీడింగ్. మునుపటి జరిమానా ₹500. ప్రస్తుత జరిమానా ₹5,000. హెల్మెట్ ధరించకపోవడం. మునుపటి జరిమానా ₹100. ప్రస్తుత జరిమానా ₹1000. ప్లస్ 3 నెలలకు లైసెన్స్ రద్దు. సీట్ బెల్ట్ ధరించకపోవడం. మునుపటి జరిమానా ₹100. ప్రస్తుత జరిమానా ₹1000. అత్యవసర వాహనాలను అడ్డుకుంటే. మునుపటి జరిమానా నిర్దిష్ట జరిమానా లేదు. ప్రస్తుత జరిమానా ₹10,000. బైక్పై ట్రిపుల్ రైడింగ్. ప్రస్తుత జరిమానా ₹1,200. ద్విచక్ర వాహనాలపై ఓవర్లోడ్. మునుపటి జరిమానా ₹100. ప్రస్తుత జరిమానా ₹2,000 ప్లస్ 3 నెలలకు లైసెన్స్ రద్దు. ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్. మునుపటి జరిమానా ₹1000. ప్రస్తుత జరిమానా ₹2,000. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలతో పాటు నూతన రహదారి భద్రతా నిబంధనలు కూడా ఈ నెలలో అమలులోకి వచ్చాయి. ఈ చట్టాల ప్రకారం రోడ్డు ప్రమాదాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గతంలోనే మైనర్లు వాహనాలు నడిపి యాక్సిడెంట్లు చేస్తే పెద్దవారికి శిక్షలు పడేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. కొత్త చట్టాల ప్రకారం ఇప్పుడు మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే ఏకంగా రూ.25,000 జరిమానా విధిస్తారు. దాంతో పాటు 25 ఏళ్ల వయసు వచ్చే వరకు లైసెన్స్ పొందే అవకాశం లేకుండా ఆంక్షలు విధించనున్నారు.